Milford Sounds 2026. 2026, yeah, 2026. 2026. వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్పాట్ చూడండి ఎలా ఉందో. వెల్కమ్ టు న్యూజిలాండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉంది. ఈరోజు మార్నింగ్ క్వీన్స్ టౌన్ నుంచి మిల్ఫోర్డ్ సౌండ్కి బయలుదేరాను ఎర్లీ అవర్స్లో. ఇక్కడ మధ్యలో ఆగామండి. సూపర్ ఉంది వ్యూ. ఇక్కడ నుంచి ఇంకొక 3 hours డ్రైవ్ ఉంది. ఇంకా ఎన్ని స్పాట్స్ ఉన్నాయంటే వీడియోస్ తీసుకోవడానికి చెప్పలేని అన్ని స్పాట్స్ అన్నమాట. ఇంకా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా 3 hours మిల్ఫోర్డ్ సౌండ్కి వెళ్తామని. వన్ ఆఫ్ ది బెస్ట్. ఓకేనండి, మిల్ఫోర్డ్ సౌండ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి, ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6:30కే అండి. ఎంతమంది లైన్లో ఉన్నారు చూడండి. వీళ్ళందరూ ముందలగానే బుక్ చేసుకున్న వాళ్ళు అనమాట. మేము ఎక్కిన బస్సు అండి, సూపర్ ఉంది. ఈ బస్సు కాస్ట్ అంటండి $1.5 million అంటండి. ఎంతకీ ట్విస్ట్ ఏంటంటే నాకు మిల్ఫోర్డ్ సౌండ్ వెళ్ళటానికి $1 కూడా ఖర్చు అవ్వలేదు. ఎందుకనో నేను లాస్ట్లో చెప్తానండి, ఈ వీడియో లాస్ట్లో. ఇప్పుడైతే మనం మిల్ఫోర్డ్ సౌండ్ గురించి మాట్లాడుకుందామండి. క్వీన్స్ టౌన్ నుంచి మిల్ఫోర్డ్ సౌండ్ వెళ్ళడానికి నియర్లీ 5 hours పట్టుద్దండి. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా రోడ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి. మార్కింగ్స్ కూడా అంత క్లియర్గా ఉన్నాయి. ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అండి న్యూజిలాండ్ గవర్నమెంట్కి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది ఈ లేక్స్ పేరు మిర్రర్ లేక్స్. ఈ లేక్స్లో ముందలున్న హిల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా మిర్రర్లో కనబడినట్టు కనబడతాయంట. అందుకనే ఈ ప్లేస్ చాలా ఫేమస్ అయింది. ఇక్కడ నేను ఒక ఫన్నీ థింగ్ నోటీస్ చేశానండి. లేక్ పక్కనే మిర్రర్ లేక్స్ అని బోర్డు ఒకటి ఉంది. అది రివర్స్ తిప్పి పెట్టారన్నమాట లేక్ పక్కనే. అది లేక్లో కరెక్ట్గా కనబడుతుంది స్పెల్లింగ్, మిర్రర్ లేక్స్ అని. చూడండి మీరు కూడా ఇక్కడ. ఆ లేక్ పక్కనే ఒక 10 minutes వాక్ బ్రిడ్జ్ కట్టారండి. ఎంత బాగుందో ఇక్కడ. ట్రీస్ అయితే ఎంత టాల్ ఉన్నాయో అసలు. మీరు కూడా చూడండి ఎంత గ్రీనరీ ఉందో అక్కడ. కానీ భలే మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ. టూరిస్టులు అయితే మిస్మరైజ్ అయిపోతున్నారు. నేను ఆల్రెడీ 2వ వచ్చినా సరే మళ్ళీ నాకు అంతా భలే ఉందనిపించింది. న్యూజిలాండ్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు మిల్ఫోర్డ్ సౌండ్కి వస్తారు. అంతేకాకుండా మన తెలుగు యూట్యూబర్స్, ఫేమస్ యూట్యూబర్స్, రవి తెలుగు ఛానల్, ఇంకా కొంతమంది వచ్చారండి మిల్ఫోర్డ్ సౌండ్కి. వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేశారు. మీరు కూడా చూడండి, చాలా వీడియోలు ఉన్నాయన్నమాట మిల్ఫోర్డ్ సౌండ్ గురించి. నేను కొంచెం డిఫరెంట్గా తీయటానికి ట్రై చేశానండి. ఇక్కడ చూడండి ట్రీస్ ఎంత టాల్ ఉన్నాయో. ఆ ట్రీ మీద కూడా నాచులాగా పట్టేసిందండి మొత్తం. ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే వేరే మిర్రర్ లేక్స్ ఉన్నాయి. ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్ మీరు చూడండి. ఇక్కడ వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయండి, చాలా చల్లగా ఉన్నాయి. బస్ డ్రైవర్ అయితే ఏం చెప్పాడంటే వాటర్ బాటిల్ ఉంటే ఫిల్ చేసుకొని తాగమన్నాడు అన్నమాట. ఆ టేస్ట్ అయితే ఇంకెక్కడా ఉండదంట. ఈ నేషనల్ పార్క్ అయితే ఎంత బాగుందంటే ఎటు చూసినా సీనరీ అనమాట. ఇక్కడ నా కెమెరా కొంచెం ఏరియల్ వ్యూలో తీయడానికి ట్రై చేశాను.
చాలామంది వచ్చారు. చూడండి, చెయ్యి నీళ్ళల్లో పెట్టాను కదండి, ఎర్రగా అయిపోయింది. వెళ్ళే దారిలోనే ఒక మ్యాన్ మేడ్ టన్నల్ ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. కంప్లీట్ హ్యాండ్ మేడ్ అనమాట. రెండవ ప్రపంచ యుద్ధం టైంలో అది ఆ టన్నల్ చేశారన్నమాట. ఆల్మోస్ట్ 19 ఇయర్స్ పట్టిందంటండి. 1950లో పూర్తయిందంట. ఇప్పుడు చూస్తున్నారు కదండి, అదే టన్నల్. లోపలికి వెళ్తుంటే అసలు స్కేరీ అండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది అది మ్యాన్మేడ్ టన్నల్ అని. మీరు కూడా చూడండి. ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ వీక్ సౌత్ ఐలాండ్లో పెద్ద ఎర్త్క్వేక్ వచ్చిందనమాట. ఆ టన్నల్లోకి వెళ్ళినప్పుడు ఎర్త్క్వేక్ వస్తే ఏంటి పరిస్థితి అసలు? ఇక్కడ ఈ టన్నల్ 1 వే అనమాట. టన్నల్కి అటువైపు ఇటువైపు లైట్స్ ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి. మనకి గ్రీన్ సిగ్నల్ పడినప్పుడే మనం వెళ్ళాలి. అటువైపు వాళ్ళందరూ ఆగుతారన్నమాట. వాళ్ళకి గ్రీన్ పడినప్పుడు మళ్ళీ ఇటువైపు వస్తారు. చూడండి టన్నల్ ఎంత డార్క్గా ఉందో. జస్ట్ 1 వే. మీకు పైన చూస్తుంటే అర్థమవుతుంది. అసలు 19 ఇయర్స్ డిగ్ చేశారంటే మిల్ఫోర్డ్ సౌండ్కి వెళ్ళటానికి. సూపర్ అండి. మిల్ఫోర్డ్ సౌండ్కి రావడానికి బై రోడ్డే కాదండి, హెలికాప్టర్స్ కూడా ఉంటాయి క్వీన్స్ టౌన్ నుంచి మిల్ఫోర్డ్ సౌండ్కి. కాకపోతే అక్కడి నుంచి రావడానికి, ఇక్కడి నుంచి మళ్ళీ క్వీన్స్ టౌన్ వెళ్ళడానికి $1000 అండి ఈచ్ పర్సన్కి. అసలు చాలా ఎక్కువ. ఆ తర్వాత కొంచెంసేపటికి మిల్ఫోర్డ్ సౌండ్ ఆ డెస్టినేషన్కి చేరామండి. కొంచెంసేపు లైన్లో ఉన్నాము. ఆ లోపలికి వెళ్ళంగానే ఆ వ్యూ కనబడుతుంది కదా, సూపర్ ఉందండి. యాక్చువల్గా ఫస్ట్లో మిల్ఫోర్డ్ సౌండ్ పేరు మిల్ఫోర్డ్ మార్వెల్ అంట. జాన్ గ్రూనా అని అతను ఇక్కడికి మిల్ఫోర్డ్ సౌండ్కి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం సీనరీ అంతా చూసి వావ్ మిల్ఫోర్డ్ మార్వెల్ అని పేరు పెట్టాడంటండి. తర్వాత యూరోపియన్ సెటిలర్స్ వచ్చేసి దీనికి మిల్ఫోర్డ్ సౌండ్ అనేసి పేరు మార్చారంట. చూసారు కదండి, చిన్న పాస్ ఉంది. అది మాకు బస్ ఎక్కే ముందలే ఇచ్చారండి. ఆ పాస్ ఇక్కడ ఇచ్చాము, ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వచ్చు అనమాట క్రూజ్లోకి. క్రూజ్ మటుకు చాలా బాగుందండి. మేము ఎక్కింది గ్రౌండ్ ఫ్లోరు, మిడిల్ ఫ్లోరు, పైన డెక్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఫ్రీ కాఫీ, ఫ్రీ టీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నాకైతే మిల్ఫోర్డ్ మార్వెల్ కన్నా మిల్ఫోర్డ్ సౌండ్ అనే పేరే బాగా ఉంది. వరల్డ్ వైడ్ కూడా మిల్ఫోర్డ్ సౌండ్తోనే బాగా పాపులర్ అయిందనమాట. అంతేకాదండి, ఇక్కడ కాఫీస్, బేకరీ ఐటమ్స్, ఈవెన్ ఆల్కహాల్, బీర్స్, వైన్స్ కూడా సేల్ చేస్తున్నారు ఈ క్రూజ్లో. కాకపోతే ప్రైజెస్ మటుకు బీభత్సగా ఉన్నాయి. ఇక్కడ ఈ అమ్మాయిని అడిగాను వీడియో తీసుకోవచ్చు అనేసి, ఓకే అన్నారు. అందుకనే కొంచెం కూడా వీడియో తీశాను అనమాట. చూసారుగా డ్రింక్స్, పక్కన బీర్స్ కూడా సేల్ చేస్తున్నారు అనమాట. ఈ సెక్షన్ నుంచి కొంచెం బయట బాల్కనీ లాగా ఉందండి డెక్. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళేసి అక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట. పైకి వెళ్ళాలంటే 2 వైపుల నుంచి దారి ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా ఉంది. ఎటువైపు నుంచి అయినా పైన డెక్ దగ్గరికి వెళ్ళచ్చు. పైన ఓపెన్ ఏరియా అన్నమాట. ఇది చాలా బాగుంది. ఇక్కడ నేను ఒక విషయం నోటీస్ చేశానండి. ఇక్కడ ఒక ఫ్లాగ్ ఉంది క్రూజ్కి వెనక వైపున. కొంచెం సిమిలర్గా న్యూజిలాండ్ ఫ్లాగ్ లాగా ఉంది, కానీ రెడ్ కలరు, కానీ యూనియన్ జాక్ 4 స్టార్స్ ఉన్నాయి. బాగుంది చూడటానికి. వీళ్ళు డిజైన్ చేసుకున్నట్టున్నారు ఈ ఫ్లాగ్, అంతేగాని ఏ కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్ కాదు అది. కొంచెంసేపు ఇక్కడ ఉండి పైకి వెళ్ళానండి. పైన మట్టుకు సూపర్ ఉంది వ్యూ. పైకి వెళ్ళిన తర్వాత
అసలు అక్కడ వాటర్ సౌండ్, అక్కడ విండ్ సౌండ్ ఎలా ఉంటుందో కొంచెంసేపు పెడతాను నేనేమీ మాట్లాడకుండా. అందుకనే దీన్ని మిల్ఫోర్డ్ సౌండ్ అంటారా అనిపించింది అనమాట. పైన మటుకు వచ్చిన వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారండి. ఫొటోస్, వీడియోస్, అసలు ఎవ్వరూ ఖాళీగా లేరు అసలు. ఇప్పుడు కొంచెం సేపట్లో న్యాచురల్ సౌండ్, అక్కడ అట్మాస్ఫియర్, విండ్, వాటర్ సౌండ్ ఎలా ఉందో వినిపిస్తాను. విన్నారు కదండి సౌండ్, అదిరిపోయింది కదా. అసలు విండ్ అయితే ఎంత ఫాస్ట్గా ఉందో అసలు మనం నుంచోలేమండి, పక్కకు జరిగిపోతూనే ఉంటాము. చిన్నపిల్లల పరిస్థితి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మనం పట్టుకునే ఉండాలన్నమాట, అంత డేంజర్. 200 కిలోమీటర్స్ ఫాస్ట్తో విండ్స్ వస్తున్నాయి అన్నమాట. అసలు స్ట్రైట్గా మనం నడవలేము. ఇక్కడ నేను డ్రోన్ షాట్ లాగా తీయడానికి ట్రై చేశానండి. పైనుంచి వ్యూ అంతా 180 డిగ్రీస్లో కనబడటానికి అలా ట్రై చేశాను అనమాట. ఎలా ఉందో చెప్పండి. ఈ ట్రిప్కి కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారండి, స్కూల్ కిడ్స్ అనుకుంటా. మామూలుగా అల్లరి చేయలేదు, నన్ను వీడియో తీయమన్నారు వాళ్ళ ఫోన్ ఇచ్చి. ఫుల్ ఫన్ అనమాట. Yeah. Good. I'm taking a video as well. Okay. Open sales 2026. 2026. Yeah, 2026. 2026. కొద్దిసేపు అయిన తర్వాత వర్షం మామూలుగా పడలేదండి, అందరూ కిందకి వెళ్ళిపోయారు. కొంచెం వర్షం తగ్గంగానే నేను పైకి వచ్చానండి. మళ్ళీ తర్వాత చాలామంది పైకి కూడా వచ్చేసారు. ఇక్కడ మళ్ళీ డ్రోన్ షాట్ తీయడానికి ట్రై చేశాను. క్రూజ్ అంతా అక్కడ వెళ్తుంటే భలే వచ్చిందండి ఈ షాట్. మీకు నచ్చితే ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్, ప్లీజ్ కామెంట్ ఆన్ ఇట్. మేము ఈ క్రూజ్లో ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉన్నామండి. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. నేను కూడా వీడియోస్, ఫొటోస్ దిగడానికి బాగా ట్రై చేశానండి. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే అసలు పోటీ పడి అందరూ వీడియోలు దిగారనమాట. ఇక్కడ వ్యూ కూడా సూపర్ ఉందండి. రెస్ట్ ఆఫ్ ది వీడియో మీరు చూడండి, ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Today, but there's nothing compared to what it can be at times. It's really quite amazing when it does keep going. Cascade Range.
ఎలా ఉందండి వీడియో? ఇంతకీ నాకు ట్రిప్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలా వెళ్ళగలిగానంటే, బస్ డ్రైవర్ అభిజిత్ నా ఫ్రెండ్ అనమాట. నేను వాళ్ళ బాస్ని రిక్వెస్ట్ చేశాను ఈమెయిల్లో, నేను యూట్యూబర్ని, అభిజిత్ కూడా మా ఫ్రెండ్, ఏమన్నా డిస్కౌంట్ ఇవ్వండి అనేసి రిక్వెస్ట్ చేశాను అనమాట. వాళ్ళేమో నాకు ఫ్రీగా ట్రిప్ అంతా ఫ్రీగా ఇచ్చారనమాట. ఒక యూట్యూబర్గా పైసా ఖర్చు లేకుండా ఫస్ట్ టైం ఇలా భలే ట్రావెల్ చేశానండి. ఆ కంపెనీకి, మా ఫ్రెండ్ అభిజిత్కి థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఏ విషయానికి ఆ విషయమే అండి. చూడండి బస్సు అసలు వ్యూ ఎలా కనబడుతుందో, అసలు భలే ఉందండి. నేను మా అమ్మకి, మా నాన్నగారికి, మా ఫ్రెండ్స్కి కొంతమందికి ఈ వీడియో పంపించానండి. అసలు చాలా బాగుంది బస్సు అని చెప్పారు. మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిల్ఫోర్డ్ సౌండ్ ఎక్స్ప్లోర్ చేసి యూట్యూబ్లో పెట్టగలుగుతున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. ప్లీజ్ స్టే ట్యూన్ ఆన్ సన్ ఆఫ్ రాజు పరుచూరి.